హైదరాబాద్లో సిబిఐ డైరెక్టర్ జోన్ అధికారులతో 2 గంటలకు పైగా భేటీ. కాళేశ్వరం కేసు నేపథ్యంలో ఆకస్మిక పర్యటన. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శుక్రవారం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ జోన్ సిబిఐ అధికారులతో 2 గంటలకు పైగా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ ఈ నెల 1న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు చాలా విషయం ఏంటంటే సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన హైదరాబాద్కు రావడం జరిగింది. ఎప్పుడు సెంట్రల్ డైరెక్టర్ ఆయనే. సో ఆయన హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ డైరెక్టర్తో కొంతమంది అధికారులతో సమావేశమైనట్టు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఢిల్లీ కాళేశ్వరం స్కామ్ ఏదైతే ఉందో, కాళేశ్వరం స్కామ్ సంబంధించినటువంటి పీసీ ఘోష్ రిపోర్ట్ ఏదో దాని గురించి కొంత డీటెయిల్డ్గా కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్ళినట్టు తెలుస్తుంది. దీని తర్వాతనే ఆ కేసును టేకప్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా తెలివిగా ఏం చేసింది, ఓన్లీ మేడిగడ్డ పోర్షన్ ఏదైతే ఉందో, ఓన్లీ మేడిగడ్డ పోర్షన్ వరకు దాదాపు 10,000 కోట్లు 8,000 కోట్లు ఉంటుంది ఆ పోర్షన్, మేడిగడ్డ బరాజ్ సంబంధించినటువంటి ఆ లైన్. సో ఆ లైన్ మాత్రమే సిబిఐకి విచారణకు ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ఇవ్వలేదు. ఈ రాష్ట్రం ఎంత తెలివిగా చేసిందో చూడండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ఇస్తే 1,10,000 కోట్ల ప్రాజెక్ట్ మొత్తం ఇస్తే చాలా విషయాలు తెలుస్తాయి. కానీ ఓన్లీ మేడిగడ్డ వరకు మాత్రమే ఇచ్చారంటే ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి అయిందో తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. సో దాని గురించే మెయిన్గా సిబిఐ డైరెక్టర్ హైదరాబాద్ రావడానికి అసలు ఈ కాళేశ్వరం సంబంధించి మొత్తం విషయాలు కొంత రిపోర్టు తెప్పించుకొని దాని మీద స్టడీ చేసి మళ్ళీ ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అమిత్ షాతో మాట్లాడతారో లేకపోతే మోడీతో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో కానీ వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఈ కేసును టేకప్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతారు. అప్పుడు దానిపైన విచారణ స్టార్ట్ చేస్తారు. అది సిబిఐ టేకప్ చేస్తే అయితేనా వీళ్ళు అరెస్ట్ అవుతారు, లేదంటే కాంప్రమైజ్ అవుతారు. రెండింటిలో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా అవుతుంది.